అరే కొంచెం అనుకున్నాం బాగుంటుంది నేను తీసుకున్నాను నేను ఏ గురించి చెప్తే అలాగే వచ్చాను. Thank you.
Thank you.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని వృద్ధి జీవములకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభుడైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకమును మానసికమును సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కణికైన పరిశుద్ధ మరియ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తి పొంది పరలోకపు నిత్య ఆనందమును తనివి తీర అనుభవించుదుము గాక. మీతో కలిసి పవిత్రాత్మతో సదా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభుడు క్రీస్తు ద్వారా ఈ మనకి చేయుచున్నాము. ఈనాటి దేవుని రోజులో ధోనిపాటి కృష్ణమూర్తి సంతోష్ కుమార్ మంచి ఆరోగ్యం దయచేయమని కుటుంబాన్ని దేవాదేవుడు కలిసి కాపాడాలని ప్రార్థన చేసుకుందాం. విజయ్ బ్రదర్ ప్రసన్న వారి కుటుంబానికి దేవుడు చేసిన మేలు పొందుతున్నాను. అప్పటి సంతానానికి ఆత్మీయ విశ్రాంతి దయచేయమని మౌనిక హాస్టల్ విద్యార్థిని తన 8వ సంవత్సరం జరుపుకుంటుంది. అప్పటి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారం శెట్టి గిరీష్ సురేఖ కుటుంబం దేవుడు చేసిన మేలులకు నూతన గృహమందు సంవత్సరం నుండి ఉన్నది హౌస్ యానివర్సరీ ఈరోజు వారు కొనియాడుతున్నారు. దేవుడు మరి వారికి సంతాన భార్య దయచేయమని దేవుడికి రావాలని ప్రార్థన చేస్తున్నాం. కాంతరపల్లి బాలసుబ్రహ్మణ్యం పుష్ప యస్మిత కుటుంబం దేవుడు చేసిన మేలుకుంటున్నాను. మంచి జ్ఞానం దేవుడు సాధించమని మా దేశం బాబు అనంతపురం సత్య శ్రీశకులంలో దేవుడు చేసిన మేలుకు శాంతి సమాధానం కలిగి ఉండాలని, అన్ని చదువులు జ్ఞానం కుటుంబంలో ఆరోగ్యంగా రావాలని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. హైదరాబాద్ శ్రీను లత యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలు తెలుపుచు వారి గురించి ఆయుర్వేదం దయచేయని మరియు గర్భఫలం దయచేయని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. బల వెంకటేశ్వరరావు ఆశ అక్షయ్ కుమార్కి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలను, చంద్రపల్లి సీతమ్మ తన కుమారుల కోసం కూతురు కోసం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలను అనంతరం నెరవేరినట్టుగాను, కుమ్మల దేవానందం యేసుశీల ప్రధాన కుమారి మతార బాబుజీ మతార దయానంద రామకృష్ణాన్ని కలగాలి. నెల్లి పార్స్వామి సత్యవతి శ్రీకాంత్ చెమ్మి లావణ్య కుటుంబం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలను నెరవేరినట్టుగా. ఈరోజు కొనియాడే కుటుంబాలు సత్యాల నాగరత్నం, సత్యాల చాన్ నాగలక్ష్మి సంతానం కోసం, సత్యాల బలి ఆరోగ్య కొరకు, సత్యాల ఆరోగ్య కొరకు, చోహిత్ అభిలాష్ బిడ్డల నుంచి ఆరోగ్యం దయచేయమని, నెల్లి రామజీ ప్రసాద్ ప్రసన్న కుమారి లక్ష్మీప్రియ ఆనందం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా. అమర్ సత్యనారాయణ ఆత్మహత్య స్థానిక జ్యోతి సాగరిక బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయి. అభినవ్ ప్రశాంత్ ఉద్యోగం కొరకు మరియు కొరకు దయచేయాలి. విజయ్ కుమార్ రాజ్యాల కొరకు, సిక్కిరే రమేష్ రాణి కుటుంబం కొరకు, డి విజయ్ ప్రకాష్ శారద వారి కుటుంబం దేవుడు చేసిన మేలు కోరుకుంటున్నాను. సత్యరాజు రత్నకుమారి లోహిత కావ్య కొరకు, సత్యవరణ రాజు సీత మహాలక్ష్మి కిరణ్ కుమార్ సతీష్ కుమార్ కొరకు, మేరీ క్రాంత్ రావు నిహస్పి కుటుంబాలకు ప్రత్యేకంగా దేవుని రోజులో ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం.
నీ కృపతో నీ దయలో గతకాలమంతా కాచిన దైవమా, ప్రేమ రూపమా, తల్లి కన్నలాలించి తండ్రి కంటి పోషించే ఒడిలో నమోదాచే హత్తుకున్న ప్రేమ రూపమా, మా క్రీస్తుని దైవమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృపతో నీ దయలో గతమంతలో నడిచితివి. నీ కృపతో నీ దయలో గతమంతలో నడిచితివి. నిజమైన నెమ్మది పొందితివి. నీ వాకు పొందితివి. నిజమైన నెమ్మది పొందితివి. నీ వాకు పొందితివి. చాలీరా జీవనావా సేవలో నడిచితివి. చాలీరా జీవనావా సేవలో నడిచితివి. నీ కృపతో నీ దయలో గతమంతలో నడిచితివి. నీ కృపతో నీ దయలో గతమంతలో నడిచితివి. ప్రభు మీతో ఉండుగాక. పేతురు భగవాన్ రాసిన పవిత్ర స్వార్థలోని భాగము. ఒకటవ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యేసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అన్నాడు. మరియమ్మ ఆ పలుకులకు అంత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ భయపడకు, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుని పిలువబడను. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు వహించును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను.
చేయను. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడడం. నీ చుట్టమకు ఎలిజబెత్తమ్మను చూడుము. ఆమెకు వయస్సు కలిగింది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేషము ద్వారా మన పాపం క్షమించబడుగాక. అమృతపురి మాత భక్తులారా, ఆ తల్లి మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ ప్రసంగం మొట్టమొదటిగా బైబిల్ ఆధారంగాను, రెండవదిగా మన యొక్క డాక్మా ద్వారా ఏ విధంగా తల్లిని దేవుడి యొక్క వరాన్ని పొందినది అని తెలుసుకొని మనం ఏ విధంగా ఇతరులకు వరాలు ఇచ్చిన వాళ్ళుగా, ఆశీర్వదింపబడిన వాళ్ళుగా జీవించాలని ఈరోజు ఈ యొక్క ప్రసంగంలో తెలుసుకుంటాం. మరి తల్లి ఆమెను మనం అర్థం చేసుకోవాలంటే, ధ్యానం చేసుకోవాలంటే బైబిలే మనకు ఆధారం. బైబిల్లో ఆమె గురించి అనేక లోతైన సూచనలు ఉన్నాయి. ఆమె యొక్క పిలుపు, ఆమె యొక్క వినయము, ఆమె యొక్క విశ్వాసము, ఆమె మధ్యవర్తిగా ఉండటం, ఆమె త్యాగము, ఆమె కడముగా ప్రార్థించే ఆ యొక్క శక్తి, ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. లూకా సువార్తలో ఉన్నాయి, యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో, అలాగే అపోస్తలుల కార్యములు. అందుకే మరియ తల్లిని అర్థం చేసుకోవాలంటే, ఆమె గురించి ధ్యానం చేయాలంటే బైబిలే మనకు ఆధారం. లోతైన భావాన్ని కలిగిన ఆ యొక్క అంశాలను బైబిల్ నుండి మనం తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని నేను అంగీకరిస్తున్నాను. దేవుని యొక్క వాక్కును నేను నమ్ముతూ ఉంటున్నాను. ఆయన చెప్పినట్లు మీరు చేయండి అని పలకడం.
జపమాలు చేపిస్తూ ఉంటున్నారు. పెద్ద పండుగ. వెనకాల చూసినట్లయితే కొంతమంది నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. అంటే వింటున్నాను. ఆ చెప్పే మాట ఏంటి? దేవప్రసాదం 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 నిన్ను మరి అమ్మ అని జపమాలు చేపించినప్పుడు అదే వాళ్ళు తెలుస్తూ ఉంటున్నారు. నేను సాధారణంగా నిలబడుతున్నాను, జపమాలు చేపిస్తున్నాను. అప్పుడు కొంతమంది నలుగురు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అడిగే మాట ఏంటంటే, ఫాదర్ గారు అంటే మీరు అడగవచ్చామని. అడగండి, ఏ ఊరు అడిగాను. మేము రాజమండ్రి వచ్చామన్నాను. ఏంటి అంటే దేవవరప్రసాదము చేత అంటున్నారు కదా, అంటే ఏంటి అంటే దీనికి ఏ సమాధానం చెప్పాలి? నేనేం చెప్పానంటే 1.4 బిలియన్ పీపుల్ ప్రార్థన చేస్తున్నారు. తప్పదు. 300 కంటే ఎక్కువ ఎన్సీలు రాశారు. 21 ఎక్యుమెనికల్ కౌన్సిల్ జరిగాయి. 2000 సంవత్సరాల్లో వచ్చిన ఆ ట్రెడిషన్ అది. అందువలన ఈ యొక్క విషయాన్ని నేను తెలుసుకోవడానికి నేను 8 సంవత్సరాలు చదివాను. నీ ఒక్క నిమిషంలో అడిగినట్లయితే నేను నీకేం చెప్పగలుగుతాను? అందువలన ఈ 300 ఎన్సీలు చదవాలి. 21 ఎక్యుమెనికల్ కౌన్సిల్ గురించి తెలుసుకోవాలి. బైబిల్లో జ్ఞానం ఉండాలి. 265 మంది అప్పుడు వారు బోధించిన బోధన తెలుసుకోవాలి. చర్చి ఫాదర్స్ బోధించింది తెలుసుకోవాలి. అందువలన ఈ దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ అందరము ఆ మాటని తెలుసుకోవాలంటే 3 సంవత్సరాలు నాకు ఉంది. సంవత్సరానికి 50,000 నాకు కట్టాలి. అప్పుడు నేను ఈ విషయాలు చెప్తాను. నేను చెప్పి 2 నిమిషాలు ఒక గంటలే ప్రశ్న వేస్తుంటారు. ఏదో ఒకటి చెప్పాలని బైబిల్ జ్ఞానం ఉండాలి. 2000 సంవత్సరాలుగా ట్రెడిషన్లో ఏం జరిగిందో దాన్ని తెలుసుకోవాలి. ఇది 1.4 బిలియన్ 100 కోట్ల జనానికంటే ఎక్కువగా కథోలికులు చెప్పే ప్రార్థన ఇది. మన విశ్వాసం తాత్కాలికంగా వచ్చిన విశ్వాసం కాదు. 2000 సంవత్సరాలుగా బైబిల్ సాంప్రదాయంలో నాటిన ఒక సంప్రదాయం. 260 పోప్ వాళ్ళ జ్ఞానంతో చెప్పిన ప్రార్థన. ఎఫెసస్ స్పిరిట్, ఎఫెసస్ కౌన్సిల్, ట్రెంట్, వాటికన్ సెకండ్, అలాగే వియన్నా, ఓల్డ్ అనే కౌన్సిల్స్ నుండి వాళ్ళు ఈ యొక్క సత్యాన్ని మనకు బోధించి ఉండాలి. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక సంఘంలో కూడిన ప్రార్థన. ధన్య జీవితం జీవించిన వాళ్ళు పునీతులైన సమూహంతో జీవిస్తూ
చెప్తాను ఏంటంటే, నీవు చదివినప్పుడు బైబిల్ నీకు ఒక అర్థం వస్తుంది, నేను చదివినప్పుడు నాకు ఒక అర్థం వస్తుంది. చర్చ దాన్ని వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా అన్ని చదివినప్పుడు దాని రిలాక్స్గా ఉంటుంది. దేవుడిని ఇన్స్పైర్ చేసినప్పుడు దాని యొక్క మీనింగ్ ఉంటుంది. గ్రంథాన్ని రాసే వాళ్ళు ఈ పదాన్ని వాడాలని వాళ్ళు చెప్పిన పదాలు ఉన్నాయి. అందువలన నీకు ఏమైంది కావాలో చెప్పమని చెప్తాను అమ్మా. విజయవాడ వచ్చే వరకు కావుగా ఉంటుంది. వాళ్ళ భర్తను చూసి చాలా మంది చేశారండి. ఆమె ఒక 2-3 మాటల ద్వారా ఆ మూడు పంపించారట. ఎందుకంటే చాలా మంది ప్రశ్న వేస్తూ ఉంటారు. నీకు బైబిల్ జ్ఞానం ఉన్నట్లయితే, ట్రెడిషన్ నాలెడ్జ్ ఉన్నట్లయితేనే తెలుసుకోగలుగుతాం, లేకపోతే వాళ్ళతో మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ప్రశ్న చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే తల్లి మరియమ్మ గారి గురించి తెలుసుకోవాలంటే బోల్డ్ అన్ని చదవాలి. లోతైన భావాన్ని కలిగిన ఆ యొక్క సత్యాలను కలిసి మనకు ఇస్తూ ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. అందుకే మరియమ్మ గారికి బోల్డ్ టైటిల్ పిలుస్తూ ఉంటున్నాం. ఫాతిమా మాత అంటాము, రూతు మాత అంటాము, మెలమణి మాత అంటాము, సుందరా మాత అంటాము, నిర్మలగిరి మాత అంటాము. అలాగే బయట దేశం చూసినట్లయితే రచగోరి మాత అంటాము, గోడలపై మాత అంటాము. గోడలకి విధంగా చదువుతూ ఉంటున్నాం. ఇవన్నిటికంటే గొప్ప టైటిల్ ఏంటంటే దేవుడే స్వయంగా ఇచ్చిన ఒక టైటిల్, ఆనందరక పరిపూర్ణురాలా. అది దేవుడు ఇచ్చాడు. కాబట్టి చెప్పిన మాట ఏంటి? ఆనందరక పరిపూర్ణురాలా, దేవుని యొక్క వరాన్ని నిండుగా పొందిన తల్లి, దేవుడి ద్వారా ఆశీర్వదింపబడిన తల్లి అనే ఒక భావాన్ని కలిగిన ఒక సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే దేవుడు ఇచ్చిన గొప్ప టైటిల్. మనం ఎన్నో విధాలుగా ఇస్తుంటున్నాము, అది గొప్పది కాదు. దేవుడే స్వయంగా తల్లి మరియు వారిని వర్ణించిన ఒక టైటిల్ ఏంటంటే ఆనందంగా పరిపూర్ణరాలా. ఆ ఆశీర్వాదం తల్లి మరియమ్మలో ఏ విధంగా ఉండేది అని డాక్మ మనకు చెప్తూ ఉన్నది. 4 ప్రధానమైన డాక్మాలను పరిశుద్ధ సభ మనకు బోధిస్తూ ఉన్నాయి. నిర్మిత విశ్వాస సత్యాలను. ఒకటేమో తల్లి మరియమ్మ గారు మాత్రం, మరొకటి మేరీ.
తల్లి మరియు శిరస్సు ఏమవుతుందంటే జీవనదాత అయిన యేసుని కన్యకైన గర్భమున ఫలింపు చేసేది ప్రభువా. ఆ తల్లి ద్వారానే నీ స్తుతులను మేము పొందగలిగాము. ఆమెను నీ కుమారుని తల్లిగాను శ్రీసభకు తల్లిగాను ప్రకటించావు అని శ్రీసభ బోధిస్తూ ఉన్నది. ఆ పండుగను మార్చి 25వ తారీఖున అనౌన్సేషన్ అని మనం కొనియాడుకుంటున్నాము. మంగళవారం పండుగ. అలాగే కలిపరి గారిని అమలతో మాత నిర్మల మాత అని తల్లి శ్రీసభ వైఎస్ 9th బాబు గారి ద్వారా 1854 సంవత్సరంలో ప్రకటించారు. ఇమాకులేట్ కన్సెప్షన్ అని జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడబడిన తల్లి, అనుగ్రహం ద్వారా ఆశీర్వదించబడిన తల్లి, యేసు ప్రభుని యోగ్యంగా ఈ ప్రపంచానికి అందించడానికి చిన్న పాపం లేకుండా దేవుడే స్వయంగా తప్పించారని. కనుక జన్మ పాపం లేకుండా, కర్మ పాపం లేకుండా, ఏ పాపం లేకుండా ఆ తల్లిని దేవుడు ఆశీర్వదించారు. కనుక నిర్మల మాత, జన్మ పాపం లేకుండా ఉద్భవించిన మాత, యేసు ప్రభుని ప్రపంచానికి యోగ్యమైన విధంగా అందించడానికి ఆమె దేవుడు అలంకరించారు. ఇది మనం గ్రహించాలి. అదేవిధంగా ఇంకొక డాక్యుమెంట్ 4 డాక్యుమెంట్స్ ఇచ్చారు. 4 భయంకరం చేశారు. మరియ యొక్క మోక్ష లోక పండుగ మనం కొనియాడుకుంటున్నాం. ఆగస్టు 15 అది పోప్ పైస్ 12 1950 సంవత్సరంలో నవంబర్ 1వ తారీఖున ప్రకటించారు. చాటు లేని విధముగా మహిమ కిరీటంతో ఆమె దేవుడు అలంకరించారు. అది ఎలాగంటే తన భౌతిక జీవితము ముగియగానే ఆత్మతోనూ శరీరముతోనూ పరలోకానికి ఆ తల్లిని తీసుకుని వెళ్ళారు. ఇది దేవుడు ఆమెకి ఇచ్చిన గొప్ప వరము, ప్రత్యేక వరము. కనుక ఆ తల్లిని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించారు. అనుగ్రహ పరిపూర్ణరాలా అని చెప్పే కారణేంటి? మాతృత్వం, కన్యక, నిర్మల మాత, పరలోకానికి ఎత్తబడ్డారు. ఈ విధంగా దేవుడు ఆమెను అలంకరించారు, ఆశీర్వదించారు. మరి ఆ విధంగా ఆశీర్వదించబడిన తల్లి మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. మనం కూడా ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటున్నాము. అందుకే ఎక్కడ చూసినా పూజలు, ఎక్కడ చూసినా దేవాలయం చూపించి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటున్నాము. తల్లి మరియమ్మ గారు తన మాతృత్వ ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు. శ్రీ సభ సభ్యులైన మనలను పరలోకానికి నడిపించుకొని పోతూ ఉన్నారు. మానవ జాతి అయిన మనలను తన బిడ్డలుగా భావిస్తూ మనలను నిత్యము కాపాడుతూ ఉంటున్నారు. జన్మ పాపములో మనం పడినా ఆ పాపము గాయపడను మార్చమని దేవుడి దగ్గర విన్నవిస్తూ ఉంటున్నారు. పరిశుద్ధ జీవితంలో జీవించమని మనల్ని పిలిపిస్తూ ఉంటున్నారు. మనకు మార్గదర్శిగా ఉంటున్నారు. అందుకే ఆమె మనల్ని ఆశీర్వదిస్తున్న వరాల తల్లి. ఆ తల్లి దగ్గర మనం ప్రతినిత్యం వెళ్ళాలి. ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మనం జీవించాలి. ఒకసారి నేను స్టేట్స్లో అమెరికాలో పూజ అయిన తర్వాత బయటకు నిలబడతాం. పూజకి వచ్చిన వాళ్ళందరం బయటకు వచ్చినప్పుడు కంగ్రాచులేషన్ చెప్పి లేకపోతే విష్ చేసి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా నేను బయట నిలబడినప్పుడు అది ఒక 7 సంవత్సరాలు ఉంది. ఒక 2 సంవత్సరాలు చిన్న చిన్న అడుగులు వేసుకుని నా దగ్గరికి వస్తాను. నేనేమో వెంటనే ఆమె చూసి అలాగే మోకరించాను. వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు నెమ్మదిగా వస్తుంటారు. నన్ను చూసి
నేను మోకరించి అని చూశాను. రెండింటిని నా చేతి అప్పుడు నేను వాళ్ళ తల్లిదండ్రులు అడిగాను, ఏంటి వండాలి వచ్చి నా చేతి తెలుసు. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే Matthew 25 అంటే ఏంటి? మత్తయి సువార్తలో దేవుడు స్వార్థత ద్వారా మనకు బోధిస్తున్నారు. నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టావు, దాహంగా ఉన్నప్పుడు దాహం ఇచ్చావు, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను వచ్చి చూశావు, నేను వస్త్రహీనంగా ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చావు అని చెబుతుంది కదా. ఆ యొక్క విషయాన్ని ఈ వయసులోనే నా బిడ్డ నేర్చుకోవాలని నేను నేర్పుతున్నానని చెప్పి ఈ విధంగా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కానీ మనం అడిగినప్పుడు కానీ టర్న్ డౌన్ ఎలాంటి నా లేదని చెప్పు ఇచ్చే గుణాన్ని మనం పెంచుకోవాలి. ఈ రోజు వరకు ఆ పిల్ల ఇచ్చిన ఆ చిన్ని పువ్వు నా ప్రియతలో నగ్నిక మరే గారు స్తోత్ర గీతం పాడుచున్న ఆ యొక్క పాట పాడే ఆ పేరు పెట్టాను. 20 సంవత్సరాలుగా అక్కడే ఉంది. అదొక జ్ఞాపకంగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ చిన్ని పిల్ల తల్లిదండ్రులు ఈ వయసులో నేర్పుతున్నారంటే మనము వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా జీవించాలి అనే ఒక భావాన్ని నేర్పుకుంటున్నాను. అది నాకు చాలా ఇష్టంగా ఉంది కనుక ఎల్లప్పుడూ దాన్ని గుర్తుపెట్టుకుంటున్నాను. ఎప్పుడప్పుడు ప్రతిరోజు ఫ్యామిలీ క్లాస్ చెప్తూ ఉంటున్నాను. అప్పుడు ఆ పిల్లలు గుర్తుకు వస్తుంది, ఆ సన్నివేశం గుర్తుకు వస్తుంది. నేను కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించాలని ఒక జ్ఞాపకం వస్తుంది. అదే కూడా మనకు ఆశీర్వాదంగా ఉన్నప్పుడు మనం కూడా ఉండాలి. ఈ మద్దతు తెరిసా గురించి కూడా మనకు తెలుసు. ఆమె జీవిత విధానాన్ని చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ఒకసారి ఆమె ఈ ఆర్ఫనేజ్ కూడా పిల్లల్ని చదివించడానికి, వాళ్ళని పోషించడానికి ఒక ఆర్ఫనేజ్ తయారు చేసింది. పక్కన చూసినట్లయితే ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ. సరే, ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఏదైనా అడుగుతామని ఉద్దేశంతో ప్రార్థన చేసి నాకు వెళ్ళింది. ఆమె ఏం అడిగిందంటే, మీ ఫ్యాక్టరీలో రోజులు తయారైనప్పుడు కొన్ని బిస్కెట్లు ఇరిగిపోతాయి. ఆ ఇరిగిపోయిన బిస్కెట్లన్నీ మాకు ఇవ్వండి, ఎందుకంటే అల్పాహారం మా పిల్లలకి ఇవ్వచ్చని అడుగుతుంది. వెంటనే మండిపడి వెళ్ళిపో, నేను ఇవ్వను, ఇది నాది అని ఆశగా ఆమె చూసి పలుకుతుంది. చెప్పలేదు. కానీ అతడు ఆమె మీద చాలా కోపపడి నేను ఇవ్వనని నిరాకరించి పంపించాను. మద్దతు తెలిసిన వాళ్ళు చాలా బాధపడ్డారు. సాధారణంగా ఆమె అడిగినప్పుడు ఎవరిని అడగదు, అడిగినట్టు నోటు చెప్పదు. ప్రార్థన చేసుకుని వెళ్ళారు, ఏంటి నాకు ఇలాగే జరిగింది అని బాధపడి వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళిపోయిన కొన్ని క్షణంలో ఫ్యాక్టరీల నుండి కొంతమంది పని వాళ్ళు వచ్చారు. వచ్చి ఆ ఓనర్ దగ్గర చెబుతూ ఉంటున్నారు, ఏంటంటే మాకు తెలియదు, కొన్ని క్షణంలో నుండి ఫ్యాక్టరీలో వచ్చిన బిస్కెట్లు అన్నీ ఇరిగిపోయే వస్తున్నాయి. మెషిన్స్ అన్ని బాగానే ఉన్నాయి, చెక్ చేశాము, కానీ ప్రతి బిస్కెట్ ఇరిగిపోతున్నాయి, ఏమో తెలియదు. అప్పుడు వెంటనే ఆయన మదర్ తెరిసా గారిని అడిగారు, నోట్ చెప్పాను, దానికి ప్రతిఫలం జరుగుతుంది అని ఆయన వెంటనే పరిగెత్తుకు వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగారు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆ ఫ్యాక్టరీ నుండి ఇరిగిపోయిన బిస్కెట్లు కాదు, మంచి బిస్కెట్లను శ్రేష్టమైన దానికి పంపిస్తుంది.
విశ్వాసకరము పరలోకమును భూలోకమును విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము సహాయము మా ఇళ్లకు
ధర్మము, రక్షణదాయకము. తల్లి మరియమ్మ గారిని అమలోపరి మారుగా మేము కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నిధించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతులను గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతి అయిన మా ప్రభుడైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలని మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణంగుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనందపరచుడై భక్తి జ్వాలకులను ఎక్కిపొందించి ఉప్పొంగించు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరము చేసి ధ్యానము చేసి నేను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచుకుంటున్నాము. ఈ గ్రంథాలకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరత్వములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆత్మగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరణానికి కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవమోసరి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరత్వములకు పాలువారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకపరచుకొను. మా అయ్యో జగద్గురువును జరాపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మలను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఈ రోజు ప్రత్యేకంగా ఈ దేవుని కోసం ప్రత్యేక ప్రార్థన చేయడం కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. కృష్ణమూర్తి సంతోషమ్మ ఇవ్వడం వరకు అర్పించారు. వాటిని దయచేసిన దేవాదేవులను కాచి కాపాడమని ప్రార్థన చేసుకున్నాం. విజయ్ బౌద్ధులు ప్రసన్న కుటుంబం దేవుడు చేసిన మేలు గుర్తుగాను అప్పటి సత్యనారాయణ ఆత్మ విశ్రాంతి కలిగినట్లుగాను
హైదరాబాద్ శ్రీనులంతా వారి కుటుంబం దేవుడు చేసిన మేరకు గాను వారి గురించి మంచి ఆరోగ్యం దయచేయమని వారి గర్భఫలము దయచేయమని ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం. మాదే సూరిబాబు అన్నపూర్ణ సత్య శిరీష వారి కుటుంబం దేవుడు చేసిన మేరకు గాను శాంతి సమాధానం కలిగి ఉండాలి. చదువులో మంచి జ్ఞానం దయచేయాలి. లంకలపల్లి బాలసుబ్రహ్మణ్యం ప్రేస్ పుష్పం చేసిన దేవుడు చేసిన మేరకు గాను బిడ్డలకు కావాల్సిన మంచి జ్ఞానం దయచేయమని వాషింగ్టన్ గిరీష్ సురేఖ కుటుంబం దేవుడు చేసిన మేరకు గాను దేవుని కృపాస్వాదం బిడ్డలకు దయచేయమని పౌరులుగా ఆ బిడ్డలను దేవుడు దీవించి ఆ బిడ్డకు కావాల్సిన బంగారు భోజనం దయచేయమని బల్ల వెంకటేశ్వరరావు ఆశ శక్తిమం దేవుడు చేసిన మేరకు గాను మంజుల మేరీ ప్రశాంత్ ప్రవీణ్ వారి కుటుంబం దేవుడు చేసిన మేరకు గాను మంజుల అనే విశ్వాస డెలివరీ ఈ నెల 16వ తారీఖు మరి డాక్టర్ గారు ఇచ్చారు. తల్లి బిడ్డ క్షేమం కావడాన్ని ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం. ముత్తేశ్వరు నుండి సూర్యనారాయణ కిరణ్ కుమారి వారి కుమార్తె రవి 7 రోజుల కిందట చిన్నారి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే చిన్నారి బిడ్డ బ్రెయిన్లో చిన్న క్లాట్ ఉందని డాక్టర్ చెప్పి ఉన్నారు. ఆ బిడ్డ మరి పాలు త్రాగట్లేదు, మరి ఏడవట్లేదు, బాధపడుతున్నారు. దేవుడు మరి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ చిన్నారి బిడ్డకు కావాల్సిన స్వస్థత దయచేయడం ప్రార్థన చేసుకుందాం. బుద్ధాల సదవతి రాజకుమారి రేవంత్ కుమారి పూచి మరియా వారి కుటుంబాన్ని దేవుడు చేసిన మేరకు గాను వారి పన్నస్థలం రిజిస్ట్రేషన్ విజయవంతంగా జరగాలని ప్రార్థన చేసుకుందాం. ఈనాడు కొనియాడే కుటుంబాల కోసం, అదేవిధంగా చంద్రపల్లి సేవ కుటుంబ సభ్యుల కోసం, కొమ్మల స్వామి కుటుంబాన్ని పొందిన ఆత్మవిశ్రాంతి పొందినట్టుగా నెల్లి బాలస్వామి సత్యవతి శ్రీకాంత్ చెప్పి లావణ్య కుటుంబం దేవుడు చేసిన మేరకు గాను వారికి కలిగినట్టుగా ఈ దేవుని పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మా సోదరి వారి దేవుడు ప్రకాశం చేసుకుని మాత్రమే దయచుంటే దేవుడి నిర్ణయం పరిహారతను పునీత అపోస్తలులను వారిని సేవ చేసిన పుణ్యాత్మలను భారత జీవితంలో భాగం దయచిన ప్రభావం కలిసివే నీకు వారిని యేసుక్రీస్తు వారిని అనుసరించి మహిమపరచడము. అందరం కలిసి ఆ దేవుని స్తుతిస్తాం. క్రీస్తు ద్వారా పరిపాలించు ప్రభువా ఆమేన్. శాంతి
చేస్తున్న పిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు గొర్రె పిల్ల ఎందుకు పిలువబడిన మనమందరం ధన్యులము. Save us from all evil.
దేవుని నామమున స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అమలావతి మాత 72వ వార్షికోత్సవ 8వ నవదైన పవిత్ర దేవునికి సమర్పించి దేవుని ఆశీర్వాదాలు మనందరికీ కూడా అందజేసినటువంటి రెవరెండ్ ఫాదర్ జాన్ విల్సన్ ఫాదర్ గారికి మరి గట్టిగా చప్పట్లు ప్రియ విశ్వాసులారా, పండుగ అనేది దేవాలయ పండుగ సంవత్సరంలో ఒకసారి మాత్రం మనం చేసుకుంటాం. ప్రతిసారి పండుగ చేయం, ప్రతి నెల లేదా ప్రతిరోజు మనం చేయం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కుటుంబాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి చందాలు అడిగేది ఈ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో దైవ ప్రేరణ వల్ల నీ వంతు నువ్వు సహాయం చేయాలంటే నేను ముందరకు వస్తున్నా. కానీ పండుగ మాత్రం అందరూ తనకు చెయ్యి వేస్తేనే పండుగ అవుతుంది. తప్పించుకుంటే పండుగ, తప్పించుకుంటే ఆశీర్వాదం రాదు. దేవుడి ఎంత ఉదారంగా ఉంటావో దేవుడు కూడా అదే విధంగా మన పట్ల ఉదారంగా ఉంటారు. కాబట్టి దయచేసి పండుగ సంవత్సరంలో ఒకసారి మాత్రమే వస్తుంది. అందరూ కూడా విరాళాలను పండుగ సందర్భంగా విరాళాలు చాలా మంది ఇవ్వలేదు, కొద్దిమంది మాత్రమే ఇచ్చారు. ఈ సంవత్సరం చాలా స్పందన, ప్రతిస్పందన చాలా తక్కువగా ఉంది. దయచేసి ఎవరు వచ్చిన వారికి చాలా ధన్యవాదాలు. ఎవరి వారు మరి అందరూ కూడా రేపు ఆదివారం లోపల స్పందించవలసిందిగా మనం చేస్తున్నాం. మన పండుగ సోమవారం, దరిదాపుగా 1,00,000 కోట్ల దాకా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా మరి ఈ తలావుకు చేయి వేస్తేనే ముందరకు వెళ్తుంది. మరి నేను కొత్తగా వచ్చి నేను నా వంతుగా ఎంత చేయగలిగితే మరి మన స్థానికంగా ఇక్కడ నుండి మనమంతా మనం చేయలేకపోతే అది సంభవం కాదు. కాబట్టి పండుగ చందాలు ఆదివారం లోపల ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నారు. ఎవరైనా సరే పండుగ భోజనాలు ఒకవేళ స్వామి మేము డబ్బులు ఇవ్వం, రైస్ కానీ, కందిపప్పు కానీ, పెరుగు కానీ, పెరుగు బకెట్లు కానీ, లేకపోతే కూరగాయలకు అయ్యే ఖర్చు కానీ ప్రసాదాలకు ఇచ్చినట్లయితే కనుక శనివారం లోపల కమిటీ మెంబర్స్ వారికి లేదంటే నాకు కానీ తెలియజేయాలి. కొంతమంది చందా మినహాయింపు చేస్తారు, కొంతమంది చందా కాకుండా ఈ విధంగా కూరగాయలకి ఎంతైతే అందిస్తాను, లేకపోతే సరుకులకి ఎంతైతే అందిస్తాను, కందిపప్పుకి ఎంతైతే అందిస్తాను అని చెప్పేసి మీరు డబ్బులు ఇవ్వాల్సిన పర్లేదు, వస్తు రూపం కూడా ఇవ్వచ్చు. కాబట్టి బియ్యం ఎవరైనా ఇవ్వాలనుకుంటే దయచేసి బియ్యం ఇవ్వచ్చు, కందిపప్పు ఇవ్వాలనుకుంటే కందిపప్పు ఇవ్వచ్చు, పెరుగు బకెట్ ఇవ్వాలనుకుంటే పెరుగు బకెట్ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు నేను గట్టిగా అడగలేదు. ఈరోజు కమిటీ వాళ్ళని పిలిచి అయితే ఈ విధంగా చెప్పుకున్నాను, చాలా బాధ అనిపించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించాలి, ప్రతిస్పందించాలి. అప్పుడే ఈ పండుగ జరుగుతుంది. ఈ పండుగ నాది కాదు, మీది కాదు, భగవంతుడి. మనం చేసేది దేవుడి పండుగలను పరిశుద్ధపరచాలి. ఆ విధంగా పరిశుద్ధపరిచినప్పుడు దేవుడి దీవెనలు అపారంగా అందరికి వస్తాయి. దేవుని బిడ్డ తర్వాత పండుగకు కమిటీలు ఏర్పాటు చేశాం, నోటీస్ బోర్డులో పెట్టాం. అదేవిధంగా ఉత్సవ కమిటీ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేశాను. మరి ప్యారిష్ గ్రూప్లో ఈరోజు దేవుడి పూజ అయిపోయిన తర్వాత ఆ కమిటీ వివరాలు అందరూ కూడా తెలియజేస్తాను. రేపటి నుండి ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, 2 రోజుల సమయం. ఆదివారం కిరాణా షాపు ఉండవు. రేపు మరి కమిటీ ఉత్సవ కమిటీలో ఉన్నవారు కిరాణా సామాను వెళ్ళి రావాలి. ఆదివారం కూరగాయలు తీసుకురావాలి. సమయం లేదు. కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా స్పందించాలి. ఇళ్ళలో ఉంటుంటాం, ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇది నా పండుగ కాదు, అందరి పండుగ. మీకు చెప్పాను, 10 ఏళ్ళు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, 2 రోజులు కలిస్తే రావు. 10 మంది కలిస్తేనే పండుగ, 10 ఊర్లు కలిస్తేనే పండుగ, 2 కలిస్తే పండుగ.
కాబట్టి అందరూ కూడా స్పందించండి. పండుగ కమిటీకి అందరూ కూడా రేపటి నుండి, రేపనగా శనివారం నుండి మీకు కేటాయించబడి పనులను చేయటకు అందరూ కూడా అందుబాటులో ఉండాలి. నాకు పండుగ ఉంది, అక్కడ శుభకార్యం ఉంది, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, కుదరదు అలా చెప్పకూడదు. దేవుడి విషయం చెప్తే దేవుడి అనుగ్రహాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మరి ఆదివారం, సోమవారం అందరూ తప్పనిసరిగా కమిటీ సభ్యులు అందరూ కూడా ఉండాలి. ఒక పండుగ అంటే పండుగలాగా ఉండాలి. మన ఇంట్లో ఉంటే పండుగ అవుతుంది. కాబట్టి అందరూ కూడా చేర్చి ఆవరణ రావాలి. మీకు ఇచ్చిన పనులను సక్రమంగా నెరవేర్చాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి కమిటీకి ఇన్ఛార్జ్ పెట్టాను నేను. చందా కమిటీకి ఎస్ విజయరాజు, శాఖ విజయరాజు, శ్రీ సత్యనారాయణ, త్రిమూర్తులు, స్వామీజీ గారు వీరందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా ప్రచార సభా నిర్వహణ ఊరి కమిటీకి చంటి గారు మరి వారి ఇన్ఛార్జి దగ్గర చూసుకోవాలి. అలంకరణ కమిటీకి యూత్ వింగ్స్, అదేవిధంగా సిఎస్ఎస్సి సిస్టర్స్ ఐ నాగేశ్వరరావు, కుమారి లక్ష్మీ మౌనిక వీరందరూ కూడా అలంకరణ కమిటీ చూసుకోవాలి. భోజన సదుపాయ కమిటీకి చాలా మంది ఉన్నారు. ఆయన పేరు మీకు చదవను, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి నోటీస్ బోర్డులో పెడతాను, తర్వాత వాట్సాప్ గ్రూప్లో పెడతాను. కాబట్టి మరి చూసుకోవాలి. తర్వాత దేవాలయ ప్రాంగణంలో పరిసరాల శుభ్రత, మహిళల సభ్యులు, విన్సెంట్ పాల్ సభ్యులు ముందుకు రావాలి. మీరు ఇచ్చారు. మీకు బాయ్స్ లోయర్ బాయ్స్ హాస్టల్ నుండి మరి బిడ్డలు, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ నుండి బిడ్డలు మీకు హెల్ప్ చేస్తారు. పరిసరాలను శుభ్రపరచుకోవాలి. కాబట్టి దేవాలయ ప్రాంగణంలో పరిసరాల శుభ్రత, దానికి ఇన్ఛార్జ్ మహిళల సభ్యులు, విన్సెంట్ పాల్ సభ్యులు. చర్చి ఆవరణలో ట్రాఫిక్ కంట్రోల్, వాహనాల పార్కింగ్ నెల్లి రామ్జీ గారు ఇన్ఛార్జ్, దాంట్లో స్వామీజీ జైలు సతీష్ మరి మీరు చూసుకోవాలి. వాటర్ సప్లై శ్రీ నాగాభరణ బాలకృష్ణ గారి ఇన్ఛార్జ్, వాటర్ చూసుకోవాలి. చర్చి లోపల పూజా సమయంలో ప్రజలను కంట్రోల్ చేయడం, దివ్య ప్రసాదం స్వీకరించకు వరుసలో ఏర్పరచడానికి నోకపై ప్రకాష్, ఇసుకపట్ల నాగేశ్వరరావు, పెనుమాల వెంకటరమణ వీరు చూడాలి. కాబట్టి ఈ కమిటీలో వారందరూ కూడా, ఈ కమిటీ వారు ముఖ్యంగా ఇన్ఛార్జ్ అందరూ కూడా గ్రూప్తో మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందని కూడా ముందుగా ఆలోచన చేసి మరి అందరూ కూడా స్పందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. రేపు ఆదివారం, రేపు ఎల్లుండి ఒక పూజ ఉంటుంది. మీకు వాట్సాప్లో పెట్టారు ఆల్రెడీ. ఉదయం 8 గంటల 15 నిమిషాలకు ఒక దీవబలి పూజ ఉంటుంది. ఆ దీవబలి పూజ అనంతరం పాటలు పాడి పాట సభ్యులందరికీ, స్త్రీ పురుషులందరికీ కూడా క్వైర్ ప్రాక్టీస్, ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఉంటుంది. ఫైనల్ ప్రాక్టీస్. సో కాబట్టి గిటారు, కీబోర్డు, అదేవిధంగా ప్యాడ్స్, ఈ మూడింటి మీద రెండో ప్రాక్టీస్ ఉంటుంది, ఫుల్ ప్రాక్టీస్. కాబట్టి అందరూ కూడా మరి క్వైర్ ప్రాక్టీస్కి కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి క్వైర్లో ఉన్న వారు వచ్చేటప్పుడు ఏదన్నా అల్పహారం కానీ లేదంటే ఇడ్లీ కానీ తినండి, ఎందుకంటే మీకు ఎనర్జీ కావాలి. తర్వాత లాటరీ బుక్స్ తీసుకున్న వారు దయచేసి మిగిలిన స్లిప్ బుక్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. రేపు 4 గంటల నుండి దివ్య సప్రసాదం స్వీకరించేవారు కొత్తగా నేను అందుబాటులో ఉంటాను. ఒక ఫాదర్ కూడా చెప్తాను. వచ్చే ఫాదర్ రేపు 2 ఫాదర్లు అందుబాటులో ఉన్నారు. కన్ఫెషన్ చేయాలి. రేపు 4 గంటల నుండి నేను అందుబాటులో ఉంటాను. దేవాలయంలో పాప సంగీతం చేస్తేనే దివ్య సప్రసాదం ఇవ్వబడుతుంది. కాబట్టి మరి మీ బిడ్డలను ప్రోత్సహించవలసింది కోరుతున్నాను. కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా మంది పేరు ఇచ్చి ఉన్నారు. హోలీ ఫ్యామిలీ హాస్టల్ నుండి 2, సుహాసిని అండ్ గ్రూప్ 1, లోకపై భవిష్య అండ్ గ్రూప్, విపత్తి మానస అండ్ గ్రూప్, లోయల బాయ్స్ హాస్టల్ 2 గ్రామాల నుండి. మిగిలిన వారు అంటే నో సోలో పర్ఫార్మెన్స్, ఇద్దరు కాదు 4 పైన ఉండాలి. 1 2 కాదు, ఎక్కువ మంది ఉంటేనే బాగుంటుంది. 1 సోలో పర్ఫార్మెన్స్. ఈ దేవుడి పూజ అయిన తర్వాత క్వైర్ ప్రాక్టీస్
కనిపిస్తుంది. ఒక పక్కన, రెండవ పక్కన ఉత్సవ కమిటీలో ఉన్న వారందరికీ కూడా, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మీటింగ్ ఉంది. దయచేసి అందరూ కూడా పోటీకోలు కేంద్రవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ద్రాక్ష రసము, అప్పాలు మన యొక్క ఉపదేశి అవి నాగేశ్వర దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు నాగేశ్వర గారిని కాంటాక్ట్ చేయండి. అప్పాలకు కానీ, ద్రాక్ష రసం కానీ, అప్పంలో ఇవ్వడానికి నాగేశ్వర గారికి ఇచ్చాను. వైట్ వాటర్ ఎందుకంటే నేను పనులు ఉన్నాను, పాలు అందుబాటులో లేదని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఆ యొక్క బాధ్యత నాగేశ్వర గారికి ఇచ్చాను. మరి మిగిలిన వివరాలు ఎంత కనుక నాగేశ్వర గారు మీరు చెప్తారు. సో అప్పాలు కావచ్చు, వైర్ కావచ్చు, మీరు నాగేశ్వర గారికి తీసుకోవచ్చు. ఇచ్చేవారు ఆశీర్వాదం సిద్ధపడి ఇచ్చేవారు ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఫాదర్ గారికి సన్మానం. ఈ నవదిన ప్రార్థనలో పూజల్లో నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ పూజను నిర్వహించడానికి నన్ను పిలిచిన విచారణమైన శోభన్ ఫాదర్కు, అలాగే మీ అందరికీ ప్రత్యేకమైన స్తోత్రాలు, ధన్యవాదాలు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గపు ఆధారం గురించిన మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియ మాత స్మరించుకోవచ్చు. ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరించదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ప్రియ దేవుని పిల్లలారా, రేపు కొనియాడే కుటుంబాలు డాబా గార్డెన్స్, సంతానగర్ శివారు, మద్దాలపేట, శ్రీరామపురం హై స్కూల్ రోడ్డు, హై స్కూల్ రోడ్, మనచంద్రపొడి, ఇందుపల్లి. రేపు కొనియాడే కుటుంబాలు సంతానగర్ శివారు, మద్దాలవారిపేట, శ్రీరామపురం హై స్కూల్ రోడ్ మరియు మనచంద్రపొడి, ఇందుపల్లి గ్రామవాసులు. రేపు మనకి ధ్యానాంశం మరి శ్రీ సభ మరి వ్యాఖ్యోపదేశాన్ని చేసేవారు ఫాదర్ శెట్టి వినయ్ సాగర్, మరి ఎలుసు మండలి చాకర్ ఫాదర్ గారి సన్మానం ఉంది. మరి ఈరోజు కొనియాడే కుటుంబ విశ్వాసులు మొదటి వచ్చి ఫాదర్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మొదటి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. డాబా గార్డెన్స్, చిన్న సావరం, పెద్ద సావరం, విద్యుత్ మరి మూడాలి, మూడాల్సి ఒక్కొక్క ఏరియా అండి. ఒకరిద్దరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. డాబా గార్డెన్స్ ఇద్దరు, చిన్న సావరం చొక్కలు, పెద్ద సావరం చొక్కలు, విద్యుత్ నగర్ చొక్కలు, మూడాలి, మూడాల్సి.